భారత్లో బ్రిటిష్ పాలనను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో పంజాబ్లోని బంగ్లా సమీపంలోని ఖత్తర్ కలాన్ గ్రామంలో సర్దార్ కిషన్ సింగ్ విద్యావతి దంపతులకు సెప్టెంబర్ 28, 1907లో భగత్ సింగ్ జన్మించాడు. భగత్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ పార్టీ స్థాపక సభ్యులలో ఒకటిగా, షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడ్డాడు. విద్యార్థి దశలో ఆటపాటల్లోనే కాదు అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. మొలకలు వేసే వయసులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం భగత్ వ్యక్తిత్వానికి మచ్చుతునక. హిందుస్థాన్ గణతంత్ర సంఘంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ అనతి కాలంలోనే అందులోని నాయకుల్లో ఒకటిగా ఎదిగిన ఆయన ఆ తర్వాత దానిని హిందుస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చాడు. భారత్, బ్రిటన్ రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా సింగ్ విపరీతమైన మద్దతును కూడగట్టుకున్నాడు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు లాలా లజపత్ రాయ్ హత్య నేపథ్యంలో ఒక పోలీసు అధికారిని కాల్చినందుకు ఆయన్ను ఉరితీశారు. ఆయన ఉద్వేగభరితమైన భావజాలం భారత స్వాతంత్ర్య సిద్ధికి పోరాడేలా భారత యువతను ప్రేరేపించింది. అంతేకాక భారత్లో సామ్యవాద వ్యాప్తి మరింత పుంజుకుంది. Watch, share and subscribe to CBC9.News.